ఈరోజు సాటర్డే కదా, నేనైతే ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. అయితే నాకు వీలుంటే ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసేదాన్ని. ఈ మధ్య 1 మంత్ గ్యాప్ వచ్చింది మొత్తం బూజులు కొట్టక. అసలు చూడండి బీభత్సంగా ఈ బూజులు ఏమో కానీ మా పిల్లలు తినే కుర్కురే ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ తాగినవి ఉంటాయి చూడండి. వాళ్ళకొక మా నాన్నకైతే ఒక అలవాటు ఉంది. కుర్కురేలు అవి తింటే అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయడు. అవన్నీ కూడా బెడ్ కింద దోస్తాడనమాట కవర్లు. నిజంగా ఒక్కసారి చూడండి ఎన్ని వెళ్ళినాయో. ఇదన్నమాట పరిస్థితి. మా నాన్నగాడు చైర్లలో టబ్బు చైరు పిల్లో కింద పెడతాడు తిన్నాయి, లేదంటే ఇట్లా బెడ్ కింద వేస్తాడు అనమాట. నేను ఒక్క నెల రోజులు దులపకపోతే ఈ రూమ్లో ఎంత డస్ట్ వెళ్ళిందో చూడండి. ఇదన్నమాట సంగతి. ఈరోజు ఇక మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయిపోయేసరికి ఎంత టైం అవుతుందో. 2 రూమ్లు కూడా క్లీనింగ్ చేయాలి. ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేస్తా, కానీ ఈసారి 1 మంత్ గ్యాప్ అయితే వచ్చింది. ఫుల్ డస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆ వర్క్ ఉండడం వల్ల ఈ పని పెట్టుకోలేదు. ఇంక ఈరోజు మొత్తం క్లీనింగ్ అయితే చేయాల్సిందే. అసలు ఇంట్లో బూజులు ఉండకూడదు. కానీ ఈసారి మాత్రం మా ఇంట్లో 4 రోజులు గ్యాప్ వచ్చింది. నాకే చిరాకు అనిపించింది అనమాట, ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలని. పొద్దున్నే పెట్టుకున్న, అందుకే ఈ పని అయితే ఈరోజు. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.